respected Chairman Sir, Mr. P. Srinivasa Rao. It is my distinct honor to introduce the visionary leader whose unwavering commitment and quiet strength have shaped our institution into what it stands for today. Please welcome, with the deepest respect and warmest applause, our esteemed Chairman Sir. Kind words. Guest of honors, everyone, my Gitanjali family, principals, good morning everybody. అంటే గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్ అనేది మనం ఎప్పుడు ఫస్ట్ చూస్తామో ఆ టైంలో చెప్పొచ్చు, ఇది ఫారిన్ పాలసీ. అందుకని మీ అందరూ గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. గీతాంజలి ఎస్టాబ్లిష్ చేసి ఆల్మోస్ట్ 23 years అయింది. మేము ఒక విజన్తో స్టార్ట్ చేశాము. ఈ 23 yearsలో చాలా అచీవ్మెంట్స్ గీతాంజలి ద్వారా జరిగినాయి. ఆల్ ఇండియా లెవెల్లో మా స్టూడెంట్స్ అమెరికా నాసాలో ప్రాజెక్ట్ చేశారు. ముఖ్యంగా నేను సైన్స్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాడిని. నేను సైన్స్ స్టూడెంట్స్నే. ఎందుకంటే ప్రపంచాన్ని శాసించేదంతా టెక్నాలజీ, సైన్స్. అంటే మిగతా కోర్సులు గొప్పవి కాదనేది నేను నాట్ అవాయిడింగ్ దట్, అన్నీ అవసరం. కానీ ఏంటంటే మేజర్గా ప్రపంచాన్ని శాసించేదంతా కూడా ఇవాళ టెక్నాలజీ. మీకు తెలుసు, ర్యాకెట్లు కానీ లేకపోతే భవిష్యత్తులో జనరల్గా ఇప్పుడు యుద్ధ వాతావరణం భవిష్యత్తులో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక దేశానికి ఒక దేశం ఆధిపత్యము, ఒక దేశం మీద ఒక దేశము చేయటము. దీంతో ఏంటంటే సైన్స్ అవసరము, టెక్నాలజీ అవసరము. టెక్నాలజీతో సైన్స్ ముడిపడి ఉంటుంది. కాబట్టి గీతాంజలి మీకు తెలుసో లేదో అడ్వాన్స్డ్గా వెళ్తుంది. అన్నిటితో పాటు జనరల్గా హైదరాబాద్లో వెరీ ఫ్యూ స్కూల్స్ మెయింటైనింగ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ రోబోటిక్స్. ఇవన్నీ కూడా మేము లాస్ట్ 2-3 years నుంచి చేస్తున్నాము. ఇది దాదాపు హైదరాబాద్లో నాకు తెలిసి 10% స్కూల్స్లో ఉంది. ఇప్పుడు కూడా అన్ని స్కూల్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఇది నేనేంటంటే నేను ఎక్కడైతే ఒక కొత్త టెక్నాలజీ వచ్చిందో దాన్ని ఈజీగా అడాప్ట్ చేసుకునే ఇది నా దగ్గర ఉంటే నేను వరల్డ్ వైడ్గా డిఫరెంట్ కంట్రీస్ చూశాను. చైనాలో అయితే అన్ని స్కూల్స్లో ఉంది. ఎందుకంటే ఇంతకుముందు మన సాఫ్ట్వేర్లో ఇండియా నెంబర్ 1 ఉండేది. అది చైనా హర్షించలేక ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీ వచ్చాకే దాని మీద వాళ్ళు అడ్వాన్స్గా స్కూల్స్ నుంచి ప్రోగ్రామ్స్ పెట్టారు. ఏఐ అనేది ఎందుకంటే భవిష్యత్తు అంతా ఏఐ మీదే ఉంటుంది. మనిషి హెల్త్ కాడి నుంచి హెల్త్ కూడా ఏఐ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఏది వరల్డ్ వైడ్గా ఉన్న హెల్త్ రిలేటెడ్గా ఏదున్నా, ఇప్పుడు ఆపరేషన్స్ ఉన్నాయనుకోండి, మోకాల ఆపరేషన్స్ జనరల్గా హ్యూమన్ చేస్తే ఫెయిల్ అవుతుంది. అదే రోబోటిక్ ద్వారా, అలానే ఏఐ టెక్నాలజీ ద్వారా, వీటి ద్వారా సక్సెస్ అవుతుంది. అలానే భవిష్యత్తు అంతా కూడా ఈ పెరిగే మ్యాన్ పవరు, అలానే వరల్డ్ వైడ్గా పెరిగే కాంపిటీషన్ పెట్టి ఏఐ టెక్నాలజీ అనేది బాగా డెవలప్మెంట్లో ఉండి ఏఐ టెక్నాలజీ వరల్డ్ని శాసించింది. అటువంటి పరిస్థితుల్లో దాదాపుగా ఫ్యూచర్ జనరేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారనుకుంటున్నాను నేను. ఇది 2035 వచ్చేలాగే ఆల్మోస్ట్ ఆఫీసులు ఇవన్నీ ఉండవు. రోబోసు, అలానే ఏఐ టెక్నాలజీ, అలానే మనకు కావాల్సిన చిన్న చిన్న సేవలు కూడా ఇంటికి డైరెక్ట్గా మీకు డిఫరెంట్ ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడున్న పద్ధతే కాకుండా లేటెస్ట్గా ఇంకా మనం పోయి షాపింగ్ చేయటము ఇటువంటి పరిస్థితులు కూడా ఉండవు. అన్నీ ఇంటికి డెలివరీ అయ్యే పరిస్థితి ఉంటుంది.
ఇవన్నీ టెక్నాలజీ చాలా మారిపోబోతుంది. ఆ మారటానికి మారుతున్న దృష్ట్యా గీతాంజలి కూడా అన్ని మార్పులు చేస్తా ముందుకెళ్తున్నాము టెక్నాలజీ పరంగా అన్ని. అందుకనే మీకు వరల్డ్ వైడ్గా 180 కంట్రీస్లో దాదాపుగా ఉంది ఈ కేంబ్రిడ్జ్ కరికులం. అందుకని ఇప్పుడు ప్రైమరీ నుంచి కేంబ్రిడ్జ్ కరికులం ఇంట్రడ్యూస్ చేశాము. కేంబ్రిడ్జ్ కరికులం ద్వారా పిల్లలకి సృజనాత్మకత, వాళ్ళలో క్రియేటివ్నెస్ కూడా డెవలప్ అయింది. ఆ క్రియేటివ్నెస్తో పాటు కేంబ్రిడ్జ్ కరికులం ఒక స్పెషల్ డిజైన్డ్ కరికులం కాబట్టి అది దాని రిలేటెడ్గానే ఫ్యూచర్లో మనం సైన్స్కి వెళ్ళినా సిబిఎస్ఈకి వెళ్ళినా కూడా లేకపోతే కేంబ్రిడ్జ్లో ఏ లెవెల్ వరకు వెళ్ళినా కూడా ఎడ్యుకేషన్ ఎక్సలెంట్ ఉంటుంది. కేంబ్రిడ్జ్ అనేది ఏ లెవెల్ వరకు లాస్ట్ 7-8 years ఎక్స్పీరియన్స్ గల సంస్థ. హైదరాబాద్లో 4-5 ఇన్స్టిట్యూట్లో గీతాంజలి వన్ ఆఫ్. అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో A+ కేంబ్రిడ్జ్కి వచ్చాక ఏ లెవెల్లో ఈ లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్ మేము లాస్ట్ 7 years నుంచి +1 +2 ప్రోగ్రాంలో కేంబ్రిడ్జ్ కరికులం కూడా మెయింటైన్ చేసాము. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. దాంతోపాటు కేంబ్రిడ్జ్ ప్రైమరీ లెవెల్ నుంచి ఈ సంవత్సరం అన్ని స్కూల్స్లో స్టార్ట్ చేశాము. అలాగే వెస్ట్ మారేడుపల్లిలో సిబిఎస్ఈ కరికులంని ఇంట్రడ్యూస్ చేశాము. జనరల్గా సిబిఎస్ఈ కూడా భవిష్యత్తులో అన్ని సిబిఎస్ఈ రిలేటెడ్గా నడుస్తుంది. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా స్టేట్ బోర్డు కూడా దాదాపుగా సిబిఎస్ఈ ఇండియా మొత్తం ఒకే ఎడ్యుకేషన్ ఒకే సిస్టమ్ బిల్డ్ అయ్యే అవకాశం చాలా ఇదిగా ఉంది. దాంతోపాటు మనకి సిబిఎస్ఈ స్కూల్ దగ్గరలో ఉంటే మనకి అక్కడ పర్మిషన్ లేకపోయినా సేమ్ పర్మిషన్తో ఇంకో సిబిఎస్ఈ స్కూల్ కూడా నియర్ బై బిల్డింగ్స్లో రన్ చేసుకోవచ్చు. మాకు అక్కడ హైదరాబాద్లో ఫ్యూచర్లో 4 సిబిఎస్ఈ స్కూల్స్ వస్తున్నాయి. ఆల్రెడీ 3 పర్మిషన్ స్కూల్స్ ఉన్నాయి. అలాగే 2 కొత్త స్కూల్స్ వస్తున్నాయి. ఈ 5 స్కూల్స్ నుంచి మన వెస్ట్ మారేడుపల్లిలో చదివే స్టూడెంట్స్ కూడా సిబిఎస్ఈ కరికులంలోనే ఫార్వర్డ్ చేయబడతారు. ఇవన్నీ కూడా మీకు అడిషనల్ అడ్వాంటేజ్. లేటెస్ట్ సిస్టమ్తో మీకు ఏదైతే మీరు 7 lakhs 6 lakhs అంత ఫీజులు పే చేసే స్కూల్స్లో ఏమైతే ఉందో అంతకన్నా అడ్వాన్స్డ్గా గీతాంజలి మీకు అకాడమిక్గా ముందుకి వెళ్తుంది. అకాడమిక్గా ప్రాపర్ రేటు రన్ చేయగలుగుతున్నాము మీ అందరి సహకారంతో. మీరు కూడా స్కూల్ డెవలప్మెంట్కి మీరందరూ కూడా సహకరించండి. గీతాంజలి స్కూల్ మీ స్కూలు, మీ పిల్లలు చదువుతున్నారు కాబట్టి మీ స్కూల్ అయితే అది మీ ఓన్ చేసుకొని మీరు ఆశీర్వదించి స్కూలు ఇంకా బాగా స్ట్రెంత్ డెవలప్ అయితే మీ అందరి సహకారంతో డెఫినెట్గా ఇంకా క్వాలిటీగా ఇంకా ఉత్సాహంగా ఇంకా నెంబర్ స్థితిలో మెయింటైన్ చేస్తాము. మీకు తెలియని విషయం ఏంటంటే మన దగ్గర చదివిన పిల్లలు ఎవరైనా కూడా 90% పిల్లలు బీటెక్లో ఫ్రీ సీట్లు వస్తున్నాయి. అలానే మెడిసిన్ కూడా 90% ఫ్రీ సీట్లు వస్తున్నాయి. అదే మీకు డిఫరెంట్ స్కూల్స్లో చదివిన పిల్లలు అంటే మనం ఇంతకుముందు సైన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం కాబట్టి మనకి ఎక్కువ సీట్లు వచ్చాయి. ఎక్కువ సిబిఎస్ఈ స్కూల్స్లో అయితే 50-60% డొనేషన్ పెట్టి సీట్లు కొనుక్కోవాల్సింది. కానీ మన స్కూల్స్ నుంచే ఎక్కువ కాన్సన్ట్రేషన్ సైన్స్ మ్యాథమెటిక్స్ దీని మీద ఉంటుంది కాబట్టి ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజీల్లో ఫ్రీ సీట్లు 90% వస్తున్నాయి. మీరందరూ గ్రహించండి, మీరందరూ కోఆపరేట్ చేయండి. మీ కోఆపరేషన్తో వెస్ట్ మారేడుపల్లి గీతాంజలి గొప్ప స్థాయిలో ఉంటుందని అనుకుంటున్నాను. జనరల్గా మాకు ఢిల్లీలో ఉన్నాయి, పంజాబ్లో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి స్కూల్స్. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము, దుబాయ్ ప్లేసుల్లో. అదంతా కూడా మీ అందరూ ఆశీర్వాదం అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ. Now I request TP Palguna sir to please come onto the dais and congratulate our 100% attendance students. Please welcome sir. India in multiple tournaments, clinching the gold medal at the 1986 Asian Championship in Pakistan, and illustrious career spans sub-junior to senior nationals from 1981 to 1995, where he donned the national colors with distinction, captaining teams with aplomb, and leading Indian women's teams in SAFF and Olympic qualifiers with vision and grit. Good evening, kids. Kids, good evening. Be active. Good evening, kids.
Very good, very good. Thank you. So they are forcing me to say some words, but I am only sportsman. I can show my all the time in the ground. Anyhow, the management is forcing us to give some small message. So I want to give message. Today I am very happy to be here with young and energetic people like your kids. And thank you, parents. You are giving a lot of time to your kids. And I want to thank management, Gitanjali, Madhapalli School management for inviting me. This sports day celebration is amazing. And all the kids, you are doing very fantastic. And being an international player, I want to give some suggestion and request. Please do practice any game. Do practice at least to 50 to 60 minutes every day. Just set out. Dear parents, my humble request to you people, just encourage our kids in the sports arena. This is as an India player I am requesting you people. I am sure kids will come up their academics also. So please encourage our kids in the sports arena. And one more thing I want to tell parents, just keep an eye on our kids, whether they are using the mobile in a good purpose or not. This is as a sportsman, I want to tell you. And one more thing I want to tell parents, don't give junk food every day. Monthly once or twice is okay, but junk food is very harmful. As a sportsman, I request all the parents and the kids, English is must because fast growing is global, English is must. But don't neglect our mother tongue too. Please, parents, this is words. I want to thank once again to the management, Gitanjali High School, Madhapalli. Thank you one and all. Thank you.